చెప్పింది హీరో ప్రసన్నతో ఈ నెల 11న తన వివాహం జరగబోతోందని చెన్నైలో ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో హీరోయిన్ స్నేహ చెప్పింది. మ్యారేజ్ తర్వాత మరి నటించాలో వద్దో ఇంకా డిసైడ్ చేసుకోలేదంటున్న స్నేహ ప్రస్తుతం తాను ప్రసన్న పెండింగ్ ప్రాజెక్ట్స్ ని పూర్తి చేసే పనిలో ఉన్నామని చెప్పింది. తిప్పితే జడ గుండెలోన పడగడ ఏ గుబులు రేపకే జడ నడుదిప్పుడు నాగస్వరానికి నాగు పాము జడ నగు మూము చూపవే జడ. బాపు బొమ్మ పెళ్లి కూతురు కాబోతోంది. మెచ్చిన వాడిని మనవాడబోతోంది హీరోయిన్ స్నేహ. లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ కమ్ తమిళ హీరో ప్రసన్నతో ఈ నెల 11న తన వివాహం చెన్నైలోని వెంకటాచలపతి కళ్యాణ మండపంలో జరగనుందని వెల్లడించింది. ఇండస్ట్రీ ఫర్ ఆల్మోస్ట్ 12 years. సో నా ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరు ఎంకరేజ్మెంట్కి సపోర్ట్కి అందరికీ అన్ని విషయాలకి చాలా థ్యాంక్ యూ. అండ్ డు బ్లెస్ మీ అండ్ డు ప్రే ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అచ్చముండు అనే తమిళ మూవీ చేసే టైంలో హీరో ప్రసన్న స్నేహ మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అప్పటి నుంచే వీళ్ళిద్దరి మధ్య సంథింగ్ ఉందనే వార్తలు వినపడ్డాయి. అయితే ఈ న్యూస్ ను ఇద్దరు ఖండించారు. చాలా మందిలాగే తాము జస్ట్ ఫ్రెండ్స్ అని కలరింగ్ ఇచ్చారు. కానీ ఎన్ని కబుర్లు చెప్పినా వీళ్ల రిలేషన్ మీద న్యూస్ రావడం మాత్రం ఆగలేదు. మొత్తానికి 3 ఏళ్ల తర్వాత తమ లవ్ రిలేషన్ ని ఈ జంట ఒప్పుకుంది. పెద్దవాళ్ళని ఒప్పించడానికి చాలా టైం పట్టిందని, అందుకే తమ విషయం బయట పెట్టడానికి ఇంత సమయం తీసుకోవాల్సి వచ్చిందని, ఇప్పుడు వారి అంగీకారంతోనే వివాహం జరుగుతుందని ప్రసన్న చెప్పాడు. அவங்க சைடும் சரி எங்க சைடும் சரி அப்பா அம்மா 2 பேரும் பரிபூர்ணமா ஒத்துக்கிட்டதுக்கு அப்புறம் தான் நாங்க பத்திரிகைகள் மூலமா மற்றவங்களுக்கு சொல்லணும் அப்படிங்கிற ஒரு முடிவுல இருந்ததுனாலதான் இவ்வளவு தாமதம். ఈ నెల 10న రిసెప్షన్ ఉంటుందని, స్నేహ తన కుటుంబం ఆచారాల ప్రకారం నాయుడు బ్రాహ్మణ సంప్రదాయాల్లో వివాహం ఉంటుందని ప్రసన్న వెల్లడించాడు. మొత్తానికి స్నేహకి 2 సార్లు తాళి కడుతున్నందుకు ఆనందంగా ఉందన్నాడు. పెళ్లి తర్వాత నటించాలా వద్దా అనేది స్నేహ ఇష్టమని, నిర్ణయాన్ని ఆమెకే వదిలేస్తున్నానని ప్రసన్న చెప్పగా, తాను ఈ విషయానికి సంబంధించి ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదని స్నేహ తెలిపింది. ప్రస్తుతం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నానంతే.